నా లైఫ్ వేరు, అందులోనూ ఉండవు. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ బీట్ మార్క్లోనే ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోకి అంటే బ్యాక్గ్రౌండ్ PNGకి అండ్ లిరిక్స్ కూడా ఎఫెక్ట్ ఇక్కడే ఇచ్చాను నేను. చూడండి, ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ వరకు మనకు ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 7.19 మిల్లీ సెకండ్లు కావండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీరు టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజెస్ మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఒక ఇమేజ్ మీద ఇలా టచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ కట్ చేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇలా కరెక్ట్గా 2 ఫింగర్స్తో కరెక్ట్గా జూమ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మీరు యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఒకసారి మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాలంటే ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా 2 ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఈ రెండు ఇచ్చాక లాస్ట్ ఇంకోటి 3వ ఫోటో ఫైనల్. ఈ ఫైనల్ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలంట. ఫస్ట్ ఎఫెక్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ మనం కంప్లీట్ చేసాము. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఎక్కడైతే మనం పెద్ద ఫొటోస్ ఉన్నాయో వాటికి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఫస్ట్ ఫోటో స్టార్ట్ అయిందో ఆ ఫోటోకి మాత్రం ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఇచ్చేసి మళ్ళీ 2 ఫోటోలు వదిలేసి ఈ నెక్స్ట్ ఫోటోకి వచ్చేదానికి మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసేయండి. 2 ఫొటోస్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఫోటోకి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఇలా ఎండ్ వరకు కూడా మనం సేమ్ యాస్టీజ్గా చూడండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనం ఈ ఫోటోకి ఇచ్చాం కదా, అంటే ఇక్కడ ఒక ఫోటోకి వదిలేసాం. అంటే ఇక్కడ పెద్ద ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, అంటే ఈ ఫోటో కూడా వదిలేసేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి మీరు. ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయో వాటి దగ్గర ఇంకో ఫోటో ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వదిలేసేయండి అనమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ ఈ 2 ఫొటోస్కి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్నిటికీ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు ఇచ్చాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. ఇలా 3వ ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ చేసాయి. కాపీ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రం థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడెక్కడ వదిలేసాము ఆ ఫొటోస్కి మాత్రమే థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి.
చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ రెండు ఫోటోలు వదిలేసాం కదా మనం. ఆ రెండు ఫోటోలు ఎక్కడ వరైతే వదిలేసామో వాటన్నిటికీ కూడా మనం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఏం లేదు, ఇలా ఎండ్ వరకు ఎన్నైతే రెండు ఫోటోలు వదిలేసాము కదా వాటన్నిటికీ కూడా మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. పేస్ట్ చేసేయడం సింపుల్గా. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్ ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎక్కడైతే వదిలేసామో వాటన్నిటికి కూడా ఇలా ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.